మా ఎప్రిసియేషన్ మా వర్డ్స్ ఎప్పుడు కొత్త సెపరేట్గా ఉండవు హర్షిత్. మీ పెర్ఫార్మెన్స్, మీ క్యారెక్టరైజేషను, మీ తాలూకా టాలెంటే మా చేత మాట్లాడిస్తుంది. ఇంకా అప్పుడు కూడా మేము నెగిటివ్గా మాట్లాడితే మమ్మల్ని దేవుడు కూడా క్షమించదు. అర్థమైందా? అంచేత యూ డిజర్వ్ ఆల్ ది అప్రిసియేషన్, ఆల్ ద కమెండేషన్, వాట్ ఎవర్ ఏ లాంగ్వేజ్లో ఉన్నాయినా సరే. ఇప్పుడు అసలు హర్షిత్ రెడ్డి అనే ఈ అబ్బాయి అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చాడు? చదువు సంధ్య అన్ని మానేసి. ఇప్పుడు మీ దీవానా సినిమాలో మున్నాలెట్ క్యారెక్టర్ అనేది లేదు సార్, మంచి స్టూడెంట్, మంచి అబ్బాయి నువ్వు. మంచి స్టూడెంట్. 10th నాకు మంచి 9.8, ఇంటర్మీడియట్లో 94%. ఓ, తర్వాత బీటెక్ 3rd year వరకు 70% బీటెక్ లో కూడా. అంటే అది మంచి పర్సెంటేజ్ బీటెక్ లో, 70%. సో బీటెక్ 3rd year ఉన్నప్పుడు డిస్టింక్షన్ కింద వస్తుందా 70% అంటే? లేదు సార్, అంటే మంచి ఓకే, రీజనబుల్ గుడ్ నెంబర్స్ ఓన్లీ, మంచి. అంటే నేను ఏదైనా తొందర నేర్చుకునే, అంటే బీటెక్ లో కూడా లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ కి నేర్చేసుకొని మా వాళ్ళందరికి చెప్పించి మళ్ళీ అంతవరకు ఇష్టానికి ఎమ్మటే ఇప్పుడే రాసిస్తా. ఓకే, అంటే అంతవరకు ఇష్టానికి తిరగడమేనా? అంతే, అంటే ఇష్టం అంటే పెద్దగా సీరియస్ గా చదువుకోవాలి అట్లా ఏం లేదు, పుస్తకాలు పురుగులా కాదు. సో కొంచెం ఎప్పుడు స్కూల్ నుంచి కూడా అంతే, అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది లైఫ్ లో, అప్పుడు కష్టపడతా. నార్మల్ టైంలో చిల్, నార్మల్ టైం అప్పుడు ఎక్కువ కష్టపడతా, నార్మల్ టైంలో కొంచెం రిలాక్స్డ్గానే ఉంటా. ఓకే. సో బీటెక్ 3rd year ఉన్నప్పుడు లాక్డౌన్ వచ్చింది. అప్పటికే నేను 2nd year నుంచే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ వీడియోలు చేస్తుండే అనమాట. సో యూట్యూబ్లో చూసి లాక్డౌన్ టైంలో మన వైజయంతి వాళ్ళు మెయిల్ సినిమాకి ఆడిషన్ పంపమన్నారు ఆన్లైన్లో. మెయిల్ అని ఒక సినిమా వేసిన ఆహాల. ఓకే. ఆ ఆడిషన్ తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన షూటింగ్ నుంచి రాగానే ఎగ్జామ్స్ పెట్టారు అనమాట, మా సెమిస్టర్ ఎగ్జామ్స్. లేదు ఇంకా హీరో అయిపోయినా ఇంకా ఎగ్జామ్స్ లేదు ఏం లేదని చెప్పి 2 ఎగ్జామ్ ఖాళీ పేపర్లు ఇచ్చి వచ్చిన. అంటే బీటెక్లో ఇంకా కాపీ కొట్టేటట్టు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. మా కాలేజ్లో అయింది అప్పుడు, లాక్డౌన్ అయినా మా కాలేజ్లో అయింది ఎగ్జామ్, అయినా కూడా కాపీ కూడా కొట్టలేదు అసలు, ఇంకా లైట్ అని చెప్పి ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చిన. ఏమనలేదా మరి ఎగ్జామినర్? ఏమనలేదు. ఇంకా ఇన్విజిలేటర్ ఇంకా వాళ్ళు ఇంకా అట్లా చాలా మంది ఉంటారు కదా సార్, కొంతమంది నన్ను పాస్ చేయండి అని కూడా రాస్తారు, పాస్ చేయకపోతే నీ మీద ఒట్టారు రాస్తారు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి లైట్ ఇంకా. సో అట్లా అక్కడ మిగిలిపోయిన 2-3 ఎగ్జామ్లు, దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 4th year కొంచెం చదివినా, అయినా ఈ సినిమాలు చేస్తున్నా కూడా చదివినా, బట్ అందులో కూడా ఒక 1-2 ఉన్నాయి, అవే ఇప్పటికున్నాయి. ఇప్పటికి మా అమ్మమ్మ ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసి ఇప్పటికి చింటూ అయిపోయిందా బీటెక్ కంప్లీట్ చేసినావు అంటది. ఎప్పుడో అయిపోయిందని చెప్పి అయిపోయింది అంటే నాకు చూపి సర్టిఫికేట్లు చూపి ప్రూఫ్ చూపి అంటది. బట్ దేవన సినిమా చూపించి ఇంకేంటి, అదే ఇంకా స్టార్టింగ్ లో ఫుల్ భయపడేది, చింటూ వద్దురా మనకి ఫీల్డ్ వద్దురా, నువ్వు మనకి సెట్ కాదురా ఇది అని చెప్పి ఫుల్ అనేది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా డాడీ ఇంటూ బిజినెస్ సార్, చాలా చాలా బిజినెస్లు చేసిండు మా డాడీ. ఒక బుక్ రాయొచ్చు మా డాడీ చేసిన బిజినెస్ మీద, కానీ పెద్దగా సక్సెస్ఫుల్ బిజినెస్లు ఏం కాదు. లాస్ట్కి మా డాడీ గార్మెంట్ స్టోర్ ఒకటి పెట్టిన అనమాట, ఒక లాక్డౌన్కి 5 years ముందు. అది ఒక్కటి వర్కౌట్ అయింది, అది వర్కౌట్ అయితే అది దానివల్ల నడిచింది ఇల్లు 5 years. దాని తర్వాత లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుండు. ఇప్పుడు నేను కొంచెం చూసుకోవాలి మెల్లగా. ఓకే ఓకే. ఇంతకు మీ ముందు ఎవరు ఈ సినిమాలో, అంటే నార్మల్ గా మన తెలంగాణలో కొంత సినిమా ఎక్సైట్మెంట్ తక్కువ, చాలా తక్కువ బేసిక్ గా. అంటే ఈ మధ్య చాలా మంది వచ్చారు తెలంగాణ నుంచి, అద్భుతమైన టాలెంట్ వచ్చారు, రైట్ ఫ్రమ్ సాయిలు కంపాటి, రాజు వెట్సరాంబాయి. సరే ఇంక దిల్ రాజు గారు ఇక్కడి నుంచి వచ్చిన వ్యక్తే, పెద్దవాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, బట్ మీలా యంగ్స్టర్స్ ఎక్కువ మంది వచ్చేసారు. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా. అంటే ఫ్యామిలీ అసలు లేదు, ఇండస్ట్రీ సైడ్ అసలు ఒక్కరు కూడా లేరు అనమాట. సో నాకు కూడా చాలా కొత్త ఈ స్పేస్ అంతా. నేను జస్ట్ అట్లా సినిమాలు ఇట్లా చేయాలి అని ఎక్కువ సినిమాలు కూడా చూసేటోని కాదు, జస్ట్ స్కూల్లో కాలేజ్లో సింగింగ్, డ్యాన్స్ ఇవన్నీ చేస్తుండే. దాని తర్వాత ఇంటర్లో మనకు ఒక స్టేజ్ లేదు, సో మనకి స్టేజ్ ఏంటిది, యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రాము. సో వాటిలలో మన కళ చూపించుకోవడానికి, లేకపోతే పాటలు పాడుతుండే, కవర్ సాంగ్స్ చేస్తుండే.
సో అట్లా మెల్లమెల్లగా స్లోగా ఇన్స్టాగ్రామ్లో ఆ టిక్ టాక్ ఇవన్నీ వచ్చినాయి కదా, ఆ టైంలో ఆ వీడియోలు చేస్తున్నాయి అన్నమాట. అవి కొన్ని వైరల్ అయిపోయినాయి. అవి వైరల్ అయిపోయి స్లోగా అట్లా ఇన్స్టాగ్రామ్లో అట్లా అటెన్షన్ వచ్చింది. దాని తర్వాత నేను ఆ టిక్ టాక్ వీడియోలు ఇవన్నీ చేస్తే అసలు మన వాయిస్ కాదు ఇది, అంటే వేరే ఎవరిదో లిప్సింగ్ చేస్తున్నాం మనము, వేరే పాట మీద చేస్తున్నాము, అసలు మన వాయిస్తోని చేస్తే చూస్తారా జనాలు అని చెప్పి అప్పుడు యూట్యూబ్ ఇట్లన్నీ ఆడిషన్లు ఇవ్వడము అట్లా స్లోగా అట్లా స్టార్ట్ అయింది. అంటే ఇదేదో కొంచెం వర్కౌట్. బీటెక్ నాకు అర్థమైంది సార్, ఇది మనకి 9 to 5 జాబ్ మనకు కాదు, అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అందరిలానే ఒకవేళ ఇది ఏమి కాకపోయి ఉంటే అందరిలానే నేను కూడా ఎంఎస్కి వెళ్ళి అదే ఉంటుంది ప్లాన్ ఆబ్వియస్లీ. అంతే అదే ప్లాన్. ఇంకా మా డాడీ వల్ల కూడా అదే, వీడు బీటెక్ చేయాలి, తర్వాత ఎంఎస్ పోవాలి, కొడుకు యూఎస్ లో ఉండంటే ఒక మంచి అదొక హై. సో నాకేందంటే నేను తర్వాత ఒక పాయింట్ తర్వాత సింగర్ అని చాలా అనుకున్నా సార్. సింగర్ ఒక బ్యాండ్ స్టార్ట్ చేసి, మా కాలేజీలో బ్యాండ్ ఉంటుండే మాకు, ఆ సింగర్ లాగా బ్యాండ్ స్టార్ట్ చేసేసి ఇట్లా పబ్బులల్లా వీటిలల్లా ఇట్లా కొంచెం పాడి పాపులర్ బ్యాండ్ అయ్యి అట్లా సంపాదించి మెల్ల దాని త్రూ ఏమన్నా సినిమాల సైడ్ వెళ్దామా, ఇవన్నీ ప్లాన్స్ ఉండే. ఎటు నుంచైనా సినిమాలే ఒక పాయింట్ తర్వాత మెల్లగా. అంటే నాకు మెయిన్గా మోటివేషన్ వచ్చింది పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయినప్పుడు. ఎవర్రా వీళ్ళు సేమ్ మళ్ళానే ఆడుతుర్రు, సేమ్ ఒక గ్యాంగ్ అంతా వచ్చి హిట్ కొట్టేసిర్రు, ఇండస్ట్రీలో ఇంత మంచి పేరు తెచ్చుకుర్రు అంటే అప్పుడు ఏదో సీడ్ ప్లాంట్ అయింది సార్. అప్పుడు అంటే మనకు కూడా ఉందేమో ఛాన్స్, మనకు కూడా వీ కెన్ మేక్ ఇట్ బిగ్ అన్న స్పేస్ లో ఉండే. అది ఎందుకో అది స్లోగా మేబీ గట్టిగా మేనిఫెస్ట్ చేసిన అనుకుంటా నేను. ఆ స్లోగా అది ఆపర్చునిటీ, ఇప్పుడు వైజయంతి నుండి రావడం ఆపర్చునిటీ, దాని తర్వాత ఆహాల్నే ఒక 2 వెబ్ సిరీస్ వేసిన, దాని తర్వాత కల్కీలా నాగి సార్ మెయిల్ సినిమా చూసే ఆపర్చునిటీ ఇచ్చిండు. అండ్ మెయిల్ సినిమా చూసే సమంత మ్యామ్ శుభం అది రావడము. ఈ దివానా కూడా ఆల్మోస్ట్ అంటే మెయిల్ సినిమా చాలా మెయిల్ చేసింది సార్ నాకు. అంటే ఆ సినిమా చాలా కష్టపడి అంటే వీడు యాక్టింగ్ చేయగలుగుతాడు రా అని ఒక వీడు పనికొస్తాడు రా అని చెప్పి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసేసింది. సో వీడు ఏ రోల్కైనా మలుచుకోవచ్చు మనము అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. సో అట్లనే నాకు రోల్స్ అట్లనే అప్రోచ్ అవుతున్నాయి, మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఇట్లనే. సో దివానాకి వాళ్ళకి చాలా డౌట్స్ ఉండే, వీడు ఇట్లా మాస్ టపోరియాన్ లాగా కనిపిస్తారా, అసలు వీడు ఇప్పటిదాకా అన్ని సాఫ్ట్ ఇట్లా పద్ధతి గల రోల్స్ చేసిండు, సో వీడు ఇట్లా వేయగలుగుతాడా అని చెప్పి డౌట్స్ ఉండే. కానీ 2-3 రోజులు వర్క్షాప్ చేయగానే మా డైరెక్టర్కి అర్థమైపోయింది ఒరిజినాలిటీ బయటకు వచ్చింటుంది. అంటే రియల్ లైఫ్ లో యాక్చువల్లీ చాలా ఫన్ పర్సన్ సార్. సో నాకు అనిపించింది అరే ఇది ఈ క్యారెక్టర్ విన్నప్పుడే మన ఫన్ యాంగిల్, మన సర్కాజము, మనం మొత్తం ఈ రోల్లో చూపించచ్చు, మనం మొత్తం చిలిపితనం అంతా చూపించచ్చు ఈ రోల్లో అని ఫుల్ ఎక్సైట్ అయినా. బట్ వాళ్ళకి కూడా డౌట్ లేదు నాకైతే డౌట్ లేకుండే. వాళ్ళకి కొంచెం టైం పట్టింది, అంటే 1-2 days వర్క్షాప్స్ తర్వాత వీడు అంటే ఈ మాస్ యాంగిల్, ఇప్పుడు అగ్రెషన్ నా ఫేస్ లో సెట్ అవుతుందా, లేకపోతే ఈ టపోరి చిల్లరి ఇది హోల్ సిటీ వైబ్, ఆ హైదరాబాదీ హిందీ ఈయనకి వస్తుందా. సో ఆ స్పేస్ అది కొంచెం టైం పట్టింది. 1 weekలో మా డైరెక్టర్కి అర్థమైపోయింది వీడు చేయగలుగుతాడు అది అని. సో అట్లా స్టార్ట్ అయిన జర్నీ అది. స్లోగా నేను ఓవర్ టైం, అంటే నాకు మొన్న క్యారెక్టర్ ఆ మీటర్ పట్టుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది సార్. ఫస్ట్ మేము యాక్చువల్లీ ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఉంది కదా, ఫాదర్ వస్తే ఫాదర్ ని కూర్చోబెడతారు నా పక్కన, అక్కడ మొత్తం నా లుక్ డిఫరెంట్ ఉంటుంది చూసుకుంటే, నాకు అడ్డం ఉండదు. అది మేము ఫస్ట్ యాక్చువల్లీ టెస్ట్ షూట్ అనమాట మాకు అది. ఓకే, అదే ఫైనల్ చేశారు. అది ఫైనల్ చేసారు. ఆ టెస్ట్ షూట్ లా నేను